హాయ్ ఫ్రెండ్స్. టుడే టాపిక్ ఏంటంటే దానిమ్మ పండు వల్ల యూజెస్ ఏంటి తెలుసుకుంటామనమాట. అందులో ఎక్కువగా ఏముంటాయంటే యాంటాక్సిడెంట్స్ ఉంటాయి. యాంటాక్సిడెంట్స్ వల్ల యూజ్ ఏంటంటే ఇవి ఫ్రీ రాడికల్స్‌ని న్యూట్రలైజేషన్ అనేది చేస్తదనమాట. అసలు ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటంటే, ఫ్రీ రాడికల్స్ అనేవి మన బాడీలో ఉన్న సెల్స్‌ని, అలాగే డీఎన్ఏని డ్యామేజ్ చేస్తాయనమాట. ఫ్రీ రాడికల్స్ ఎలాగొస్తాయంటే, మనం సిగరెట్ స్మోకింగ్ చేసేటప్పుడు ఇండస్ట్రీలోని కెమికల్స్ అవి రిలీజ్ అవుతాయా, అలాంటప్పుడు కూడా ఫ్రీ రాడికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అలాగే నేచురల్ మెటబాలిజం మనకి జరిగేటప్పుడు కూడా కొంచెం ఫ్రీ రాడికల్స్ అనేవి రిలీజ్ అవుతాయన్నమాట. మన ఎన్విరాన్మెంట్లో కూడా ఎయిర్ పొల్యూషన్ అయ్యేటప్పుడు కూడా ఫ్రీ రాడికల్స్ అనేవి రిలీజ్ అవుతాయన్నమాట. అవి మనం ఇన్హేల్ చేయడం వల్ల మన బాడీలోన అవి సెల్స్‌ని డ్యామేజ్ చేస్తాయన్నమాట. అలాగే మనకి బ్రెస్ట్ క్యాన్సర్ లాంటివి వచ్చేటట్టుగా చేస్తాయన్నమాట ఫ్రీ రాడికల్స్ అనేవి. ఇది దానిమ్మ పండులో ఉండే యాంటాక్సిడెంట్స్ అనేవి ఏం చేస్తాయంటే ఫ్రీ రాడికల్స్‌ని న్యూట్రలైజేషన్ అనేది చేస్తాయన్నమాట. వాటితో ఫైట్ అనేది చేస్తాయి. యాంటాక్సిడెంట్స్ అనేవి ఫ్రీ రాడికల్ న్యూట్రలైజేషన్ అయ్యేటట్టుగా చేస్తాయన్నమాట. అలాగే ఇందులోని ఎక్కువగా విటమిన్ సి కూడా ఉంటుంది. విటమిన్ సి ఎందుకు యూజ్ అవుతుందంటే ఐరన్ అబ్జార్ప్షన్ని ఇంక్రీజ్ చేస్తదనమాట. ఐరన్ ఎక్కువగా అబ్జార్ప్షన్ అవుతే ఐరన్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే హిమోగ్లోబిన్ అనేది తయారవ్వడానికి యూజ్ అవుతుందనమాట. ఐరన్ లెవెల్స్ అనేవి మన బాడీలో ఎక్కువగా ఉంటే హిమోగ్లోబిన్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుందనమాట. టేక్ కేర్.